లైఫ్ ఎప్పుడు కూడా మనం అనుకుంటాం ఏ స్టేజ్కి వచ్చినా ఇంక జీవితం అయిపోవచ్చింది, జీవితం ఖాళీ అయిపోయింది, ఇంకా జీవితం ఎండ్ అయిపోతుంది, ఇంతటితో అయిపోతుంది అనుకుంటాం. నేనంటాను జీవితంలో లాస్ట్ రోజు కూడా నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది, చేయాల్సింది చాలా ఉంటుంది. జీవితం అనేదే ఒక అద్భుతం. దానిలో చాలా రోజులు, చాలా సంవత్సరాలు మనకు దేవుడిచ్చే యూనిట్స్ అనమాట. అవి తొందరగా అయిపోతూ ఉంటాయి. కానీ చివరి క్షణం వరకు ఆ ఉత్సాహం జీవితంలో కోల్పోకూడదు. ఎన్ని నష్టాలు వచ్చినా, గతంలో ఏం జరిగినా, ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా, ఎవరేమన్నా సరే మన జీవితం మనకు మాత్రమే ఉంటుంది. అది ఏ జీవితమైనా, ఎంత చిన్న జీవితం అనుకున్నా, మనం ఇంకేమీ లేదు, ఎక్కడో ఒక పల్లెటూరులో ఒక ఎకరం పొలంలో మనం చేసుకుంటూ మనం బతికినా ఆ జీవితంలో కూడా ఒక అద్భుతమైన జీవితమే. ప్రధానమంత్రి జీవితానికి, ఒక సామాన్యుడు సగటు రైతు కూలి జీవితానికి పెద్ద తేడా ఏమి ఉండదు. జీవితంలో ఎంత ఇంటెన్స్గా బతికాం, ఆ జీవితంలో ఏం చేసాం, మన కోసం మనం ఏం చేసుకున్నాం, నిజంగా ఆ రోజు ఆ క్షణం అంతా మనం హ్యాపీగా ఉన్నామా, పీస్ఫుల్గా ఉన్నామా, మనం ఏం చేసాం, ఇదంతా చాలా ఇంపార్టెంట్. అంతేగాని గతంలో ఏం జరిగింది, జీవితం అంతా ఇంతే ఉంటాము, లేదా మన లైఫ్లో మనం ప్రధానమంత్రి కాలేకపోయామే, బిల్ గేట్స్ కాలేకపోయామే, ఇలాన్ మస్క్ కాలేకపోయామే, ఇలా ఆలోచనలు పక్కన పెట్టి మన జీవితం మనదే, మన గతం మనదే. అయితే గతం నుంచి మాత్రం కేవలం కొన్ని పాఠాలు మాత్రమే నేర్చుకోవాలి. గతాన్ని మనం అయితే మనసులో క్యారీ చేసుకుంటూ వెళ్ళిపోకూడదు.